ఫ్రెండ్స్, ఈరోజు ఇన్సూరెన్స్ కోసం తెలుసుకుందాం. ఏ టైంలో తీసుకోవాలి, ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే దానికోసం కొన్ని టిప్స్ చూద్దాం. నేను మీ ట్యాక్స్ పిల్ల ఫ్రమ్ తనుశ్రీ ట్యాక్స్ సొల్యూషన్స్. ఇన్సూరెన్స్ అంటే లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనీ కోసం టెన్షన్ పడకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే తక్కువ అమౌంట్ని పే చేస్తే ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు కంపెనీ హెల్ప్ చేస్తుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్గా హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు హాస్పిటల్ బిల్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. 1 lakh, 5 lakh, 10 lakh. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లేకపోతే మన సేవింగ్స్, ఎఫ్డి, గోల్డ్ ఇలా అన్నీ కూడా హాస్పిటల్స్ బిల్స్కే పోతుంటాయి. ఆఫీస్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని రిలాక్స్ అవ్వకుండా పర్సనల్ పాలసీ అనేది తీసుకోవడం బెటర్ ఆప్షన్. మీ మీద ఫ్యామిలీ అనేది డిపెండ్ అయ్యి ఉంటే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మంత్లీ ప్రీమియం వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే లేట్గా పాలసీ తీసుకోవడం, ఏజెంట్ చెప్పింది బ్లైండ్గా నమ్మడం, ఓన్లీ ఆఫీస్ ఇన్సూరెన్స్ని మెయింటైన్ చేయడం, నామ్ని అప్డేట్ చేసుకోకపోవడం. ఒక్కసారి ఇన్సూరెన్స్ తీసుకునే ముందు కంపల్సరీ ఈ పాయింట్స్ అనేవి చెక్ చేసుకోండి. క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, నెట్వర్క్ హాస్పిటల్స్, పాలసీ ఎక్స్క్లూజన్స్, వెయిటింగ్ పీరియడ్ ఇవి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫైనల్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇంకా ఇంపార్టెంట్. ఎర్లీగా అనేది పాలసీ తీసుకోవాలి. ఇయర్లీ వన్స్ రివ్యూ ఉంటుంది. ఇన్సూరెన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ కాదు, మీ ఫ్యామిలీకి మీరిచ్చే ఒక ప్రొటెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోల కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి.